గౌతమ్ వాటర్ బాటిల్. థ్యాంక్ యూ. గౌతమ్ ఏదో తేడాగా ఉందండి. నాకు ఒక 5000 ఇవ్వా? ఎందుకమ్మా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, డ్రెస్ కొనుక్కోవాలి. 5000 అంటే నా దగ్గర లేవు. ఇప్పుడు 2000 ఇస్తాను, సరేనా? అంతేనా? ఇగో తీసుకో. 2000? మా నాన్న అయితే 5000 అడిగితే 10,000 ఇస్తారు, నువ్వు 2000 ఇస్తున్నావు. నువ్వు ఎప్పుడు ఇంతే. నీ పని ఇట్టుంది, చెప్తాను. సరే బాయ్. బాయ్. మార్నింగ్ చాలా ఎక్స్ట్రా చేసినట్టుంది కదా, మా నాన్నగేనా అని చెప్పి చెప్తాను. అది సంగతి. శివరంజి. హాయ్ గౌతమ్. శివరంజి, నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? ఏమైంది, ఎలా ఉన్నావు? బాగా హెడేక్ ఉంది శివరంజి, కొంచెం టీ పెట్టవా? గౌతమ్ అది ఇంకా పని అవ్వలేదు, ఇంకా చాలా పని ఉంది. నువ్వు ఒక పని చేయి, ఎందుకు వాళ్ళు రాసుకొని పడుకో, అదే తగ్గిపోద్ది. ఓకేనా? సరేలే. అదే మా అమ్మ అయితే తలనొప్పనగానే వేడి వేడి సొంత టీ పెట్టేది, అలాగే ఆయిల్ మసాజ్ చేసేది, దెబ్బకి ఎగిరిపోయేది. నువ్వేమో టీ పెట్టమంటే కూడా కనీసం టీ పెట్టట్లేదు. ఇట్స్ టైం ఫర్ సెకండ్ డోస్. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. శివరజని. ఏం గౌతమ్? రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఏమైంది ఇప్పుడు? బాగా ఫీవరిష్ గా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, 101 ఉంది ఫీవర్ శివరజని. అయ్యో అవునా? ఆగు, టాబ్లెట్ తీసుకొస్తా. పైకి కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. గౌతమ్ ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకొని కొంచెం పడుకో, జ్వరం తగ్గిపోద్ది. టాబ్లెటా? అదే మా అమ్మ అయితే దగ్గరుండి తడిగుడ్డ పెట్టి జ్యూస్ అని కొబ్బరి నీళ్ళని అది ఇది ఇచ్చి దగ్గరుండి చూస్తున్నది. నువ్వు చూస్తే టాబ్లెట్ ఇస్తున్నావు. సరే అత్తయ్యకి ఫోన్ చేసి పిలవనా, దగ్గర చూసుకుంటారు. వద్దులే అమ్మా. ఇట్స్ టైం ఫర్ థర్డ్ డోస్. శివరంజి, ఏం చేసావు ఇవాళ? పప్పు వంకాయ కూర. పప్పు వంకాయ కూడా? అదే మా అమ్మ అయితే 2 కూరలు, 2 ఫ్రైలు, ఒక రసం, మళ్ళీ స్వీట్ మినిమం చేసేది, వడియాలు వేసేది, ఇన్ని రకాలు చేసేది. నువ్వేం పప్పు ఫ్రై అంట. నువ్వు పొద్దు నుంచి నీ ఎక్స్ట్రా ఎందుకు చేస్తావు నాకు అర్థమైంది. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో ఈ 2000 నీ దగ్గర ఉంచుకో. ఇక్కడ నుంచి నేను మా నాన్న గురించి చెప్పను, నువ్వు మీ అమ్మ గురించి చెప్పదు. ఓకేనా? ఓకే డీల్. అలా రా దారికి.